ఎవరెవరో వచ్చేసేసి వాళ్ళు వీళ్ళు మీకు కోట్లు డబ్బులు జల్లేస్తుంటే మీరు ఇలాగా అందరి మీదకి వెళ్ళకండి అమ్మా. మీ ఇంట్లోని కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా, మా మీదకి రాకండి. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది అనుకోండి, ఇదే మీడియా ముందుకి ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయితో చెప్పించే కెపాసిటీ ఉంటే మీరు మమ్మల్ని అనండి. అంతే తప్ప మమ్మల్ని అనడానికి మీరు సరిపోరు. ఎప్పటికీ కూడా మాతో మీరు సమానం కాదు. కరెక్ట్ గా ఉండేవాళ్ళు మేము కాబట్టి మేము మీడియా ముందుకు వచ్చాము. మీరు దొంగలు కాబట్టి జస్ట్ అక్కడ మీరు మెసేజ్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి స్టేట్మెంట్ హాస్టల్లో ఇచ్చింది. ఏమని ఇచ్చింది? నేను ఇష్టపడే వెళ్ళానని ఇచ్చిందో, ఎలా ఇచ్చిందో అది మీకే తెలుసు. అది తెలిసిన తర్వాతే కదా మీరు అక్కడ ధర్నా ఆపేసి వెళ్ళిపోయారు. మాకు తెలీదా? నీ వెనకాల 10 మంది ఉన్నా ఆ 10 మందిలో ఒక్కడైనా నా ఓడు ఉంటాడు. మాకు తెలిసింది. మీరు ఇప్పుడు దానికి సమాధానం చెప్పాలి. లేదంటే మాత్రం మేము కఠినంగా మీ మీద చర్యలు తీసుకోమని ప్రభుత్వం వారికి మేము ఆదేశిస్తున్నామండి. మేము చాలా రిక్వెస్ట్ చేసి వాళ్ళ కాళ్ళైనా పట్టుకొని మీ వరకు మేము వస్తాము. మాకు జరిగిన అన్యాయం మీకు జరిగితే గనక నీ ఫ్యామిలీ ఎంత లాస్ అవుతుందో దానికి డబల్ అయ్యాను. నా ఇంట్లో పెద్ద దిక్కులు లేకుండా చేశారు మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు.